గడిచినటువంటి శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు కూడా దేవుడు తన ఉచితమైన కృప చూపించి ఈ రీతిగా సజీవ లెక్కలో నిలబెట్టి మనందరిని కూడా మరొక అవకాశాన్ని దేవుడు మనందరికి కలుగజేసి ఆయన సన్నిధిలోనికి తీసుకొని వచ్చి దేవుని మాటలను వినిపింప చేయటానికి మాకును వినటానికి మీకును దేవుడిచ్చినటువంటి మహా తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి అత్యున్నతమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా శుభాలను వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు దేవుణ్ణి పాటల ద్వారా మనము ఆరాధించాము. మనం స్వరాలెత్తి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాం. కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం నెంబర్ వేసుకుందాం. ఈ సాయంకాలపు ఆరాధన నిమిత్తమై దేవుడు మనతో ఏం మాట్లాడదలుచుకున్నాడో జాగ్రత్తగా గమనిద్దాము. ఎవరైతే దేవుని వైపు ఆసక్తితో ఆశతో చూస్తారో, ఎందుకంటే దేవుని మందిరానికి మనం వచ్చేది ఏదో సరదాగా కొంతసేపు గడిపేసి కాసేపు కూర్చొని వెళ్ళటానికి కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి మరియు దేవుడు ఏం మాట్లాడదలుచుకున్నాడో ఆశతో ఆయన వైపు చూడటానికి మనం వచ్చాం కనిపెట్టుకొని. అంతేనా? మీరు బయలుదేరినప్పుడే ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని రావాలా? అదేవిధంగా వచ్చిన తర్వాత చక్కగా దేవుని సన్నిధిలో, ప్రభువా నీ సన్నిధికి వచ్చాను, నన్ను చక్కగా తీసుకొచ్చావు ప్రభువా, మరొక అవకాశాన్ని ఇచ్చావు, మరి ఈ నీ సన్నిధిలోకి వచ్చినటువంటి నన్ను మీరు దర్శించండి, నాతో మాట్లాడండి ప్రభువా, నీకు మరింత దగ్గర రావడానికి కృప చూపించు ప్రభు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా దేవుడు వారిని దర్శించడానికి, వారితో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరందరూ సిద్ధంగానా? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 91వ కీర్తనలో 91వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. కీర్తన 91. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కీర్తనలు మనం చదువుతున్నప్పుడు మనల్ని చాలా ఆదరించేటువంటి మాటలు అందులో ఉంటాయి. స్తుతి, ఆరాధన ఇవన్నీ కూడా కీర్తనలో రాయబడి ఉన్నాయి. ఈ 91వ కీర్తన వచ్చేప్పటికే భక్తుడు చెప్తా ఉన్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. మహోన్నతుడు అంటే ఎవరో? దేవుడు కదా. దేవునికి చాలా నామాలు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. బైబిల్లో చాలా పేర్లు పెట్టారు ఆయనకి. ఆయన మహోన్నతుడు అంటే దేవుడు ఉన్నతుడు, ఉన్నతమైనటువంటి స్థలములలో నివసించేవాడై ఉన్నాడు. ఎలాంటి ఉన్నతుడు అంటే మహోన్నతుడు. మహోన్నతుడు అన్నటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే సర్వశక్తిమంతుడు అని చెప్తూ ఉంటాము. అంటే శక్తిమంతుడు మరియు సర్వశక్తిమంతుడు అనే మాటకి ఇంకా బలం సమకూర్చున్నట్లు అన్నమాట. ఆయన ఉన్నతుడు. ఎలాంటి వాడంటే మహోన్నతుడు. ఆయన ఉన్నతమైనటువంటి స్థలములలో నివసించేవాడు కనుక మనలను కూడా ఆయన ఉన్నత స్థలముల్లో నిలిపేటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనందరం కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థలముల్లో ఉండాలి నేను అని ఎవరైతే ఇష్టపడతారో వారు ఎవరి దగ్గరికి వస్తే ఉన్నతమైనటువంటి స్థలంలో ఆయన నిలబెడతాడు అంటే మహోన్నతుని చాటున నివసించువాడు. అంటే యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో ఆయన ఉన్నతుడు గనక నిన్ను కూడా ఉన్నతమైనటువంటి స్థలములలో, అంటే ఉన్నతమైనటువంటి స్థలములంటే ఎత్తైనటువంటి ప్రాంతంలో ఆయన నిన్ను నిలబెడతాడు. ఎత్తైనటువంటి ప్రాంతంలో ఒక వ్యక్తి ఉండటం వల్ల అందరికీ ఆయన యొక్క ఆశీర్వాదం కనపడుద్ది. అందరికీ ఆ వ్యక్తి యొక్క దీవెన ఏదైతే దేవుని నుండి పొందుకున్నారో అది అందరికీ కనపడే విధంగా ఉంచుతాడు మనల్ని. అది దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం. అలాంటి మహోన్నతుని చాటున నివసించటం అనేది, సర్వశక్తిని నీడన
విశ్రమించటం. చూడండి, ఆయన చాటున ఎవరైతే నివసిస్తారో, యేసు ప్రభుని యొక్క రెక్కల కింద ఎవరైతే వస్తారో, ఆయన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఏముంది అంటే, ఆ కింద వచ్చినవన్నీ కూడా మీరు చదువుకుంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మనల్ని ధైర్యపరిచేటువంటి విషయాలు, మనల్ని బలపరిచేటువంటి విషయాలు చాలా కింద చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ విషయాలను కూడా భక్తుడు అక్కడ రాసుకుంటూ వచ్చాడు. చాలామంది విచారంతో లేదంటే భయం గుప్పుట్లో బ్రతుకుతున్నటువంటి వారు, ఏదైనా కొంచెం శ్రమ వస్తే, ఏదైనా కొంచెం శోధన వస్తే మన జీవితాల్లో అప్పుడు ఎక్కువగా చదివేటువంటి కీర్తన ఏదైనా ఉందంటే 91వ కీర్తన. కారణం ఏంటంటే ఆ 91వ కీర్తన మనల్ని బలపరిచేది, మనం అధైర్యంలో ఉన్నప్పుడు మనం ధైర్యపరిచేది, మనం కృంగినటువంటి సమయం ఉన్నప్పుడు మనల్ని లేవనెత్తేటువంటి ఆ మాటలన్నీ కూడా భక్తుడు అక్కడ రాశాడు. ఫర్ ఎగ్జాంపుల్, అలాంటి ఆ మహోన్నతుని యొక్క చాటున ఆయన రెక్కల కింద ఆయన రెక్కల కిందకు మనం వచ్చినప్పుడు ఆ 10వ వచనం చదవండి ఒకసారి. 10వ వచనం చదవండి. అదిగోండి, ఆయన రెక్కల చాటున మనం ఉన్నప్పుడు ఏం రాదంట మనకి? అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. బయట తెగుళ్ళు ఉన్నాయి, బయట అంతా భయకంపితమైనటువంటి వాతావరణం ఉంది, బయటంతా మరణం తాండవిస్తూ ఉంది, నలుదిశలో కూడా ఒక భయంకరమైనటువంటి వాతావరణం మన చుట్టూ కూడా అలుముకొని ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? అలాంటి పరిస్థితుల్లో ఏ అపాయము నీకు దరిచేరదు, ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపించదు అని వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఈ వాగ్దానం లేదంటే ఈ మాటలు మన జీవితంలో సంతరించుకోవాలంటే మనం చేయాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే మహోన్నతుని చాటున మనము విశ్రమించాలి, అని ఆశ్రయించాలి. చాటున అంటే రెక్కలు. ఒక కోడి తన రెక్కల కింద ఏ విధంగా అయితే తన బిడ్డల్ని కాపాడిద్దో ఆ విధంగా అన్నమాట. కోడి ఏం చేస్తుంది? కోడిలా రెక్కలు, శత్రువు పైనుంచి చూస్తూ ఉంటాడు, ఒక గ్రద్ద కానీ ఏదైనా సరే చిన్నగా ఉన్నటువంటి ఆ కోడి పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోవటానికి అక్కడి నుంచి వాడు శత్రువుగా వస్తూ ఉన్నప్పుడు అది గ్రహించినటువంటి ఆ కోడి పెట్ట ఏం చేస్తుందంటే తన రెక్కల్ని ఏ విధంగా చాపినప్పుడు ఏ కోడి పిల్ల అయితే తన పిల్లలు ఏవైతే ఉన్నాయో, ఒక పెద్ద పిల్లలు ఉన్నాయనుకోండి, గబ పరిగెత్తుకుంటా తల్లి రెక్కలు చాపింది అని అంటే శత్రువు వస్తున్నాడు అని అర్థం చేసుకొని ఏ పిల్ల అయితే పరిగెత్తుకుంటూ ఆ రెక్కల కిందకు వస్తుందో అవి మాత్రమే బ్రతుకుతాయి. లేదంటే నిర్లక్ష్యంతో గర్వంతో కొన్ని ఏం చేస్తుందంటే 1, 2 అట్లా దిక్కులు చూస్తూ ఉంటుంది. తల్లి ఇలా రెక్కలు చాపుతూనే ఉంటుంది. 1, 2 కొన్ని వచ్చేస్తాయి పరిగెత్తుకుంటా, అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఒకటే, నాకేంటి భయం, నువ్వు చాపితే రావాలా నేను అన్నట్టుగా ఒకలాంటి ఆలోచనతో అటు ఇటు చూస్తూ ఉంటుంటే ఈ లోపు శత్రువు వచ్చి ఏం చేస్తుంది? తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అయ్యో, నేను చాపాను కదా, నా రెక్కలను చాపాను కదా, నా రెక్కలను ఆశ్రయించమన్నాను కదా, నా రెక్కల చాటుకు రమ్మన్నాను కదా, నా రెక్కల చాటున నీకు భద్రత ఉంది, నా రెక్కల చాటున నీకు క్షేమం ఉంది, నా రెక్కల కింద నీకు కాపుదల ఉంది, అందుకే నేను చాచి ఉంచా. అయ్యో, రాలేకపోయావు, నశించిపోయావు కదా అని చెప్పేసి బాధపడతాడంట దేవుడు. ఈరోజు వరకు కూడా యేసు ప్రభు తన రెక్కల్ని చాపి, తన 2 చేతులను చాపి నేను ఆహ్వానిస్తూనే ఉన్నాడు. రా, నా దగ్గరికి రా, నా దగ్గరే నీకు భద్రత ఉంది, మరి ఎక్కడ కూడా నీకు భద్రత లేదని ప్రభు చెప్తున్నటువంటి మాట. ప్రియులారా, ఇక్కడ మహోన్నతుని చాటున నివసించేటువంటి వాళ్ళకి భద్రత ఉంది, వాళ్ళకి కాపుదల ఉంది, వాళ్ళకి క్షేమం ఉంది అని వాక్యం సెలవిస్తూ ఉన్నప్పుడు ఏ అపాయము వారికి దరిచేరదు, ఏ తెగులు కూడా వాళ్ళ గుడారమును సమీపించదు అని చక్కగా తేటగా వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, అలాగా దేవుని చాటున వచ్చినటువంటి వాళ్ళు, దేవుని రెక్కల కింద వచ్చినటువంటి వారికి నిజంగా అలాంటి భద్రత ఉందా? ఒకవేళ అతను దేవుని నుంచి దూరం అయితే వాళ్ళకి అభద్రత ఉంది అని చెప్తా ఉన్నప్పుడు, అలాంటి సంఘటన జరిగినటువంటి వాళ్ళు ఎవరైనా బైబిల్లో ఉన్నారంటే 2 వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఒకరి పేరు నయోమి. చెప్పండి, ఒకరి పేరేంటి? నయోమి. రెండో వారి పేరు ఏంటంటే తప్పిపోయినటువంటి కుమారుడు.
ఈ ఇద్దరిని గురించి మనం పరిశీలించినప్పుడు దాదాపుగా ఇద్దరు చేసినటువంటి పనులు ఒకటిగానే కనపడతాయి. మనం కంపేర్ చేసినప్పుడు ఒక స్క్రీన్ కనుక మనం స్క్రీన్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్లో ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారంటే రెండు చోట్ల జరుగుతున్నటువంటి విషయాలు పక్క పక్కన పెట్టి చూపిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఒకటే స్క్రీన్ ఉండేది, ఒకటే బొమ్మ వచ్చేది, ఇంకోటి చూపించడానికి కుదిరేది కాదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఏం చేస్తూ ఉన్నారంటే ఎక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా ఒకే స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారు. అన్నీ కూడా అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది అన్నీ కూడా ఒక దానికి సంబంధించిన విషయం అయితే అవన్నీ కూడా ఒకే స్క్రీన్ మీద ఈరోజు చూడగలుగుతున్నాం. అదేవిధంగా తప్పిపోయినటువంటి కుమారుని ఒకవైపున నయోమిని పక్కన పెట్టేసి కనుక మనం చూసినట్లయితే ఒకే స్క్రీన్ మీద చాలా విషయాలు మనం చూడవచ్చు. ఏంటంటే పరిశుద్ధతలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చి పరిశుద్ధతలో విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మన జీవితంలో శ్రమలు ఎదురవుతాయి. ఒక్కోసారి మనము అనుకోకుండా తప్పిపోతాం, జారిపోతాం, మరలా తిరిగి వెనకకి వెళ్ళిపోతాం, మరలా పాపపు స్థితిలోకి పడిపోతాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. నిజంగా గనక నువ్వు పరిశుద్ధతలో జీవిస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభుని గట్టిగా పట్టుకొని ప్రభువుని ఒక్కసారి అలాగా నివసిస్తూ ఉన్నప్పుడు, ఏదో తెలియకోకుండానే సడన్గా అపవాది యొక్క శోధన ఎదురయ్యి నువ్వు జారిపోయావనుకో, పడిపోయావనుకో, మళ్ళీ పాపపు స్థితిలోనే ఏదో ఒక అబద్ధమో, ఒక మోసమో, ఒక అక్రమమో ఏదో ఒక దాంట్లో పడిపోయినప్పుడు అబ్బా చాలా బాగుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది అని చెప్పేసి పరిశుద్ధులు అనుకోరు. ఎందుకో చెప్పనా? పరిశుద్ధాత్మ, నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దుఃఖపడుతూ ఉంటాడు. దేవుడు మళ్ళీ నిన్ను వెనక్కి తీసుకురావాలని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఒక నీటిలో ఉన్నటువంటి ఒక చేప బయట పడిపోయినప్పుడు, నీటిలో నుండి ఒడ్డున పడిపోయినప్పుడు, ఆ చేప ఏ విధంగా అయితే గంతిలేస్తూ ఉంటుందో, ఏ విధంగా అయితే కొట్టుకుంటూ ఉంటుందో, ఆ విధంగానే పరిశుద్ధతలో ఉన్నటువంటి మనము, ప్రభువులో అంటుకట్టబడినటువంటి మన జీవితాలు ఒక్కొక్కసారి పాపములు అనుకోకుండా పడిపోయినప్పుడు ఆ విధంగా ఉండటానికి ఇష్టపడం. ఆ చేప ఏ విధంగా అయితే ఒడ్డును కొట్టుకుంటూ ఉంటుందో ఆ విధంగానే మనం కొట్టుకుంటూ ఉంటాం. అయ్యో పాపం చేశామే, అయ్యో అబద్ధం ఆడేనే, అయ్యో అక్రమంగా ఒక ప్రవర్తించానే, ప్రభువు నుంచి విధేయత చూపించి దూరకు వచ్చేసానే అన్నటువంటి ఆలోచన మన హృదయాన్ని దాన్ని ఏమంటారు, హృదయాన్ని తొలిచేస్తూ ఉంటుంది. మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు మనశ్శాంతి ఉంటుందంటే మరలా తిరిగి నువ్వు ప్రభువులో సమకూర్చబడినప్పుడే అప్పుడు నీకు మనశ్శాంతి ఉంటుంది. ఒక చేప ఒడ్డు నుంచి మరలా వెళ్ళి ఆ నీటిలో కలిసినప్పుడే మళ్ళీ ఆహ్లాదకరంగా ఉంటుంది. తన జీవితాన్ని చక్కగా సాఫీగా రన్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అది మళ్ళీ బ్రతికిద్ది. అలా కొట్టుకుంటా ఒడ్డున కొంతసేపటికి ఏమైపోద్ది, చచ్చిపోద్ది. అలాగే ప్రభువు నుంచి మనం ఎప్పుడైతే ఒడ్డున పడిపోతామో మన జీవితాలు కూడా కొట్టుకొని ఒకసారి ఏమైపోతాయి, నాశనం అయిపోతాయి. మరలా తిరిగి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ప్రభువులోకి వెళ్ళాలి. ప్రభువు యొక్క రెక్కల చోటనే నీకు కాపుదల, భద్రత ఉంది. కాబట్టి నువ్వు మరలా తిరిగి ఆ పూర్వపు స్థితికి నువ్వు వెళ్ళినప్పుడు మాత్రమే నీ ఆత్మ జీవింపచేసేటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు మాత్రమే నీకు జీవం ఉంటుంది. ఎప్పుడైనా అనుభవించావా? ప్రభువులో ఉన్నప్పుడు కూడా బయటకు ఏదైనా చిన్న అబద్ధం అన్నప్పుడు మనసు అంత గలిబిడిగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు పదే కొడతా ఉంటాడు. తప్పు చేసావు, తిరిగిరా, చేసావు, ఓకే పర్వాలా, వదిలేసాయి, మరలా పాపం చేయమాక, తిరిగిరా అని చెప్పేసి లోపల నుంచి ఒక స్వరం వినపడుతూ ఉంటుంది. లోపల నుంచి ఒక గద్దింపు వచ్చేటువంటి అది ఎప్పుడైనా మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ అలా వచ్చింది అంటే గనక నువ్వు పరిశుద్ధతలో ఉండి బయటపడి మళ్ళీ వెనకకి వెళ్ళేటువంటి స్వభావం కలిగి ఉండాలి. అప్పుడు ఎవరు కూడా ఉండరు. లేదంటే నాకు ఎక్కడే సేఫ్గా ఉందంటే నువ్వు విశ్వాసవి కాదు. ప్రభువులో అప్పటి వరకు ఉన్నదంతా కూడా అబద్ధం. ఉండలేడు, ఎవడు కూడా బయట ఉండలేడు. మళ్ళీ తిరిగి ప్రభువా నన్ను క్షమించాయా, నీకు దూరంగా వచ్చేసాను, నన్ను క్షమించు ప్రభువా అని ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. ఉండలేం. అది ఒక విశ్వాసికి ఉండేటువంటి లక్షణం. ఆ విధంగా
ప్రభుకు దగ్గరగా ఉండి దూరం అయిపోయి ఏదో సాధిద్దాము అని చెప్పేసి వెళ్ళినటువంటి వ్యక్తి ఒకళ్ళకి కనపడుతూ ఉంటుంటే తప్పుపోయిన కుమారుడుగా ఆ జీవితాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు, మరొక వ్యక్తి ఏదో ఒక శ్రమ వచ్చిందని, ఏదో ఒక ఇబ్బంది వచ్చిందని తన జీవితంలో, అయినప్పటికీ కూడా ప్రభువుని గట్టిగా పట్టుకొని, ప్రభా నువ్వు ఉండవులే నాకు తోడు, ఏది ఉన్నా లేకపోయినా ఈ శ్రమ కొంతకాలమే ఉంటుంది కదా, ఈ శ్రమ ఎల్లకాలం మమ్మల్ని ఆ శ్రమలో నడిపించవు కదా నువ్వు, ఈ శ్రమ మమ్మల్ని ఇక్కడే పడవేసి మా జీవితాన్ని పతనా స్థాయికి తీసుకెళ్లేటువంటి శ్రమ కాదు, కారణం నువ్వు నాకు తోడై ఉన్నావు, నేను నీ రెక్కల చోటున ఉన్నాను అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి తన సొంత ఆలోచన చొప్పున, అబ్బే ప్రభువుని నమ్ముకున్నాను కానీ ఎందుకోనండి ఈ శ్రమలు, ప్రభువుని నమ్ముకున్నాను కానీ నాకున్నటువంటి ఇబ్బందులు పోట్లా అని ఏదో చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు అందరూ కూడా దేవుని ఆరాధిస్తారు, అన్నీ బాగున్నప్పుడు చక్కగా ప్రార్థన చేస్తారు. శ్రమ వచ్చినప్పుడు కదా నీ భక్తి ఏంటి తెలిసేది. ఒక ఇబ్బంది వచ్చినప్పుడు కదా నువ్వు ప్రభు దగ్గరికి ప్రభువుని గట్టిగా పట్టుకున్నావా లేదా అని నువ్వు తెలుసుకునేది. ఒక పరీక్ష నీ జీవితంలోకి వచ్చినప్పుడు కదా, పిల్లలు చదువుతూ ఉన్నారు, పరీక్ష ప్రతి సంవత్సరం రాస్తారు, అలాగే పరీక్షలు లేవండి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోయిందంటే వాళ్ళ సామర్థ్యత ఏంటో మనకు తెలియదు, వాళ్ళు చదువుతున్నారో లేదో, ఎలా చదువుతున్నారో, వాళ్ళకి ఎలాంటి మార్కులు వస్తున్నాయో అవన్నీ తెలియాలంటే పరీక్ష బిడ్డలకి ఖచ్చితంగా పెట్టాల్సిందే. పరీక్ష లేకపోతే అది చదువు కాదు, అది చదువు కాదు, తన టాలెంట్ ఏంటో అర్థమవుదు, తన సామర్థ్యం కూడా తెలీదు. నువ్వు ప్రభువులో నిలబడ్డావా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, నీకు ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది నీ అసలు యొక్క భక్తి బయటకు వస్తుంది. అప్పుడు బయటకు వస్తుంది అసలు నువ్వేంటో, నీ భక్తి ఏంటో, నువ్వు నిజంగా ప్రభువుని కలిగి ఉన్నావా, విశ్వాస జీవితాన్ని నువ్వు నిజంగానే కలిగి ఉన్నావా అన్న విషయాన్ని అప్పుడు కదా బయటకు వచ్చేది. కాబట్టి అలాంటి శ్రమలు వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. మాకు అక్కర్లేదండి ప్రభు, మాకు చాలండి, మా జీవితాలు ఇంతేలండి అన్నట్టుగా వాళ్ళు ఆలోచనతో వారికి వాళ్ళ తమాయించుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా వెళ్ళిపోయినటువంటి స్త్రీగా కనపడుతూ ఉంది నయమి. బెత్లెహేములో ఏదో చిన్న శ్రమ వచ్చిందని, కరువు వచ్చిందని చెప్పేసి సొంత నిర్ణయం తీసుకొని ఆ బెత్లెహేము అన్నటువంటి మాటకి రొట్టెల ఇల్లు, సమృద్ధిగా ఉన్నటువంటి బెత్లెహేములో చిన్న కరువు రాగానే అక్కడి నుంచి ఆ బెత్లెహేమును విడిచిపెట్టి ఆ మోయాబు దేశానికి తనకున్నటువంటి 2 కుమారుల్ని, తన భర్తను తీసుకొని వెళ్ళిపోయింది. ఏదో సాధిద్దామని. తప్పిపోయిన కుమారుడు కూడా అంతే, ఏదో సాధిద్దామని. తప్పిపోయిన కుమారుడికి ఏమన్నా లోటు ఉందా? లేదు. ఏదైనా ఇబ్బంది ఉందా? లేదు. కారణం ఏంటంటే తండ్రి ఇంట్లో ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు, సమస్తము తండ్రే చూసుకుంటూ ఉన్నాడు, తనకు కావలసిన అవసరతలన్నీ కూడా తండ్రే చూస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో లోకాశల వైపు ఆకర్షితుడైపోయారు. ఎవరో వచ్చి చెప్తారు, ఇంతకన్నా చాలా చూడొచ్చు బయటికి వెళ్తే, ఇంతకన్నా నీ శక్తిని, నీ బలాన్ని నమ్ముకుంటే ఇంకా నువ్వు సమృద్ధిలోకి వెళ్తావు, నువ్వు ఇంకా ఆశీర్వదించబడతావు. ఏవేవో మభ్య పెట్టేటువంటి మాటలు లోక సంబంధమైనటువంటి వ్యక్తులు, అన్యులు, ఇలాంటి వాళ్ళు నువ్వు ప్రభువులో ఉన్నప్పుడు నీకు ఆశ కలిగిస్తారు. అలాంటప్పుడు దేవుని విడిచిపెట్టేవాడుగా నువ్వు ఉండకూడదు. కానీ ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు తెలుసా? తన ఆసక్తిని, తన శక్తిని, తన బలాన్ని, తన సామర్థ్యాన్ని నమ్ముకున్నాడు. ఇంటిలో ఉన్నటువంటి సమృద్ధిని, తండ్రిని వదిలిపెట్టేసి వెళ్ళిపోవటానికి తండ్రి దగ్గరికి వచ్చాడు. నా ఆస్తి నాకు ఇచ్చేసే అన్నాడు. దాన్ని తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎవరో చెప్పారని, బహుశా స్నేహితులు, అతనికి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పు ఉంటారు, అలా చేస్తే నువ్వు బిజినెస్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి, ఇంకా బాగుంటుంది, ఇంకా లోకం తెలియదు నీకు, లోకం చూడాలి అని మభ్యపెట్టినప్పుడు దాని ప్రకారం వెళ్ళిపోయాడు. ఏదో సాధిస్తాను అన్నట్టుగా ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయి ఉంటాడేమో తండ్రి దగ్గర నుంచి తప్పిపోయిన కుమారుడు సమృద్ధిలో నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఇక్కడ నయోమి తనకున్నటువంటి చిన్న సమస్య ఏదైతే బెత్లెహేములో చిన్న కరువు వచ్చిందో, ఆవిడ కూడా ఏం చేసిందంటే దేవుని యొక్క సన్నిధి ఉన్నటువంటి ఆ బెత్లెహేములో నుంచి దూరంగా వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. సరే, వెళ్ళిపోయాడు. తప్పిపోయిన కుమారుడు దగ్గరికి వస్తే మరలా
వెళ్ళాడు, ఏమన్నా సాధించాడా అంటే తనకున్నది మొత్తం ఏదైతే ఆస్తి తీసుకెళ్ళాడో సిల్లు గవ్వతో మొత్తం నాకు రావాల్సింది మొత్తం ఇమ్మని చెప్పేసి తండ్రిని అడిగాడు. ఆ విధంగా ఇచ్చాడు. అది తీసుకొని వెళ్ళిపోయి సమస్తమును పోగొట్టేసేసుకున్నాడు. ఏదో సాధిద్దాం అనుకున్నాడు, కానీ మొత్తం ఏమైపోయాడు, మొత్తం పోగొట్టుకున్నాడు, మొత్తం పోగొట్టేసుకున్నాడు. మరలా తిరిగి నయోమి దగ్గర రండి. ఆవిడ కూడా ఏదో సాధిద్దామని వెళ్ళింది, మోయాబు దేశానికి, దూర దేశానికి వెళ్ళింది. ఏం సాధించిందంటే ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత తీరా చూస్తే భర్తను పోగొట్టుకుంది, బిడ్డలిద్దరిని కూడా పోగొట్టుకుంది. ఆ మోయాబు దేశానికి సంబంధించినటువంటి ఇద్దరు కోడల్ని, రూతుని అదేవిధంగా ఓర్ప అనేటువంటి ఇద్దరిని కోడలుగా తెచ్చుకుంది. వాళ్ళు అన్య దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళు, భయంకరమైనటువంటి దేవతను వాళ్ళు ఆరాధించేటువంటి ఆ భయంకరమైనటువంటి దేశానికి వెళ్ళటం మాత్రమే కాదు, కానీ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో అన్యులని యూదులు ఎవరు కూడా దగ్గరికి తీసుకోకూడదు, అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. అది అయితే దాన్ని మీరింది, అన్యులను తీసుకొని లోపలికి తీసుకొచ్చింది. ఏదో చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయింది. అక్కడ ఉంటే నాకు ఈ బాధలన్నీ పోతాయి, అంత దూరం వెళ్ళి నేను ఏదైనా సాధిస్తాను, ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసి బిడ్డలను భర్తను తీసుకెళ్ళినటువంటి నయోమి తన సర్వస్వాన్ని కోల్పోయింది. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడి దగ్గరికి వస్తే మొత్తం పోగొట్టుకొని ఇప్పుడు తన పరిస్థితి ఏదంటే ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు, ఒంటరితనముతో ఉన్నాడు, ఏం చేయాలో తెలియలేదు. బహుశా అలాంటి టైంలో నువ్వు వెళ్తే గనక అతను మూతికి ఒక పొట్టు ఉంటుందేమో, బాబు ఏంటయా నువ్వు ఏదో సాధిద్దామని వచ్చావు అని అంటే, మొత్తం పోయిందండి అంటాడు. మరి నీ మూతికి ఏంటి ఏదో పొట్టు కనపడుతుంది, అదేదో పందుల పొట్టులాగా కనపడుతుంది అని కనుక అడిగితే, అవును నిజమే, ఆకలికి తట్టుకోలేక, నాకు అన్నం ఎవరు పెట్టేవారు లేక, ఏం చేయాలో తెలియక పందులు పొట్టు తింటున్నానండి అని చెప్పేసి చెప్తాడేమో. పందులు పొట్టు తినటం ప్రారంభించాడు, ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. పందులు పొట్టు తినేటప్పుడు అప్పుడు బుద్ధి వచ్చిందంట. ఎప్పుడు వచ్చింది? పందులు పొట్టు తినేటప్పుడు వచ్చింది. మన జీవితాల్లో కూడా అన్నీ పోగొట్టేసుకొని దేవుడిచ్చినటువంటి నా తలంతులు, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కాదనుకొని నా శక్తి, నా సామర్థ్యం, నా తెలివి, నా జ్ఞానం అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు దూరంగా వెళ్ళిపోతావో నీ జీవితంలో ఒక రోజున నీ సొంత శక్తిని నువ్వు నమ్ముకున్నావు. కాబట్టి నీకు వచ్చేది ఏంటో తెలుసా? ఇదిగో ఈ పందులు పొట్టు తినేటప్పుడు ఆయనకి ఏ విధంగా బుద్ధి వచ్చిందో ఆ విధంగా అలాంటి పరిస్థితికి వెళ్తాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి పని ఏదైతే ఉందో అది మనం ఇక్కడ గమనించాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామందికి బుద్ధి వస్తుంది, అయ్యో ప్రభుని విడిచిపెట్టి వచ్చేయటం వల్ల నా జీవితంలో ఈ విధంగా వచ్చేసానండి, దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని విడిచిపెట్టడం వల్ల అయ్యో నేను ఎంతో లాస్ అయిపోయానండి, నా జీవితంలో ఎంతో కోల్పోయాను, వ్యక్తిగత జీవితంలో కోల్పోయాను, కుటుంబ జీవితంలో కోల్పోయాను, అవమానాలే, నిందలే, లేమిలోకి వచ్చేసాను, సమృద్ధి లేదు, నష్టంలో వెళ్ళిపోతూ ఉన్నాను, కనీసం తినటానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితే అన్నటువంటి ఆ పరిస్థితికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని నువ్వు గమనించినట్లయితే నిజమే కదా, ఈ స్థితికి రావటానికి నేను చేసుకున్నది కదా, నా దౌర్భాగ్య పరిస్థితే కదా, నా సొంత నిర్ణయం, నా సొంత ఆలోచన నేను నమ్ముకున్నాను కాబట్టే ఇలాంటి పరిస్థితికి నేను వచ్చానే అని నువ్వు ఎప్పుడైతే రియలైజేషన్లోకి వస్తావో, బుద్ధి వచ్చినప్పుడు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ తప్పిపోయిన కుమారుడికి పొట్టు తినేటప్పుడు, పందులుకున్నటువంటి పొట్టు తినేటప్పుడు అప్పుడు వచ్చిందంట. బహుశా 2 పందులు ఇలా తింటా ఉంటాటో మధ్యలోకి వెళ్ళిపోయి అది తింటా ఉన్నాడేమో ఆ పొట్టుని. ఈ 2 పందులు గట్టిగా నొక్కేసి ఉంటాయి, అప్పుడు వచ్చి ఉంటుంది బుద్ధి. అప్పుడు కొంచెం పెయిన్ వచ్చింది, అప్పుడు వచ్చింది బుద్ధి. అప్పుడు తన మనస్సులో అనుకున్నటువంటి మాట ఏంటో తెలుసా? మరలా నేను నా తండ్రి దగ్గరికి తన పూర్వస్థితిని గమనించగలిగాడు. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మన పూర్వస్థితిని గమనించేటువంటి పరిస్థితులు రావాలా. దేవునిలో ఉన్నప్పుడు నాకు సమృద్ధి ఉంది, ఆయన శక్తి వలన నేను సమస్తమును చేయగలిగాను, ఎందుకంటే ఆయన నన్ను బలపరిచాడు కాబట్టి అన్నిటిలో కూడా నేను చేసే పని కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ అన్నిటిలో కూడా ఆయన తోడుకున్నాడు కాబట్టి ఇప్పటి వరకు నేను సజీవ లెక్కలో ఉన్నాను, ఆ పరిస్థితిలో ఉన్నాను
అని చెప్పేసి పూర్వ పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితిని రెండిటిని కంపేర్ చేసుకున్నటువంటి ఆలోచనలోకి నువ్వు రావాలి. అది బుద్ధిమంతుడు చేసేది. తన పూర్వస్థితిని తండ్రి దగ్గర ఉన్నప్పుడు తన జీవితాన్ని ఒక్కసారి గమనించాడు. బహుశా అనుకుంటాను కళ్ళంట నీళ్ళు వచ్చేసి ఉంటాయి తప్పిపోయిన కుమారుడికి. కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి, కడుపు తరుక్కుపోతాం అంటారు చూసారా, అలాంటి పరిస్థితికి వచ్చేసి ఉంటాడు ఆయన. ఏడ్చి అయ్యో నా తండ్రిని విడిచిపెట్టి వచ్చేసానే, నా తండ్రి దగ్గర అంతమంది పని వాళ్ళు ఉంటారు, అలాంటి పరిస్థితిని వదిలిపెట్టి వచ్చేసాను అని ఆ బుద్ధి వచ్చినప్పుడు ఒంటరిగా ఒక్కడే దుఃఖించినటువంటి సంఘటనలు ఉండుంటాయేమో అనుకుందాం. మనకు కూడా అంతే కదా, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటాం. మన ఏడుపు ఎవరికి కనపడకూడదని, నా దుఃఖాన్ని ఎవరు చూడకూడదండి అని చెప్పేసి ఒంటరిగా ఏడ్చుకుంటూ ఉంటాము. నలుగురిలో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు చాలామంది ఏడుస్తూ ఉంటారు వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి. తప్పిపోయిన కుమారుడు కూడా ఆ విధంగానే ఏడ్చి ఉంటాడు. ఒంటరిగా ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, తన పరిస్థితిని గమనించగలిగాడు, బుద్ధి వచ్చింది, ఏడవటం ప్రారంభించాడు. ఇప్పుడు నయోమి దగ్గరికి వస్తే నయోమి జీవితం కూడా ఆ విధంగానే ఉంది. ఏదో సాధిద్దామని వెళ్ళింది, తన భర్తను బిడ్డలను పోగొట్టుకుంది, 2 కోడల్ని విధవరాలను చేసేసింది. అక్కడ కూడా ఏమీ లేదు, పరిస్థితి బాగాలా, దుఃఖించుంది, ఏడుస్తూ ఉంది. అయ్యో నా బిడ్డలు పోయారు, నా భర్త పోయాడు, ఏదో సాధిద్దాం వచ్చాం దూర ప్రాంతానికి, ఆ బెత్లెహేము నుంచి విడిచిపెట్టేసి అని ఏడుస్తూ ఉంది, దుఃఖిస్తూ ఉంది. తను కూడా ఇద్దరు సేమ్ పరిస్థితి. ఎవరో చెప్పారు నయోమికి బెత్లెహేములో దేవుడు కరుణించాడు, కరువు పోయింది. అక్కడ ఒక 2 ఎకరాల స్థలం ఉంది, ఒక పొలం ఉంది అంతే నయోమికి. అక్కడ చెప్పారు బాగుంది ఇప్పుడు అని చెప్పేసి. ఇప్పుడు నయోమి మరలా తిరిగి తన పూర్వస్థితిని గమనించటం ప్రారంభించింది. ఎక్కడి నుండి వచ్చిందో, ఎలాంటి పొరపాట్లు చేసిందో, ఏం పోగొట్టుకుందో అవన్నీ కూడా గమనించగలిగింది. ఒక జ్ఞానోదయం అయిందేమో అనుకోవాలి మనం. ఆ వ్యక్తికి ఏ విధంగా అయితే బుద్ధి వచ్చిందో ఇక్కడ కూడా తనకి బుద్ధి వచ్చిందనే చెప్పుకోవాలా. వెనకకి తిరిగి మరలా తన ప్రయాణం కొనసాగించింది బెత్లెహేముకి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు పోగొట్టుకున్నటువంటి ప్రాంతంలో ఉండాలని దేవుడు ఇష్టపడతలా. ఏదైతే లాస్ అయ్యావో, నష్టపోయావు, కూలిపోయావు, నిజమే. అయితే దేవుడు అంటున్నాడు నువ్వు ఉన్న చోటనే ఉండటం నాకు ఇష్టం లేదు, అదే పరిస్థితుల్లో అదే అనుభవంలో నువ్వు ఉండటానికి ఇష్టం లేదు, కానీ పోయింది ఏదో పోయింది, మరలా తిరిగి నువ్వు వెనక్కి రా. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలు ఏమవుతూ ఉంటాయో, ప్రతి ఒక్క ఆలోచనలు ఏముంటాయో, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ప్రేరేపిస్తారు. ఎందుకమ్మా, ఎందుకు, ఏమైంది, నువ్వు ప్రార్థనలోకి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి ఏం సాధించావు అన్నట్టుగా చూడు, లోక సంబంధాన్ని చూడు, ఫోన్లు చూపించుకుంటా, ఫోన్లో ఉన్నటువంటి అశ్లీలమైనటువంటి పాటలు, అశ్లీలమైనటువంటి వాటిని, సినిమా పాటలు, వాటన్నిటిని కూడా ప్రేరేపించుకుంటా. అపవాదిగాడికి ఉన్నటువంటి లక్షణం అదే. నేను దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్లాలనే చూస్తాడు. వాడు ఆశ కలిగిస్తాడు, నీ జీవితంలో ఆశని కలిగిస్తాడు. ఇవి చూడు, ఆయన దగ్గరికి వెళ్తే ఏముంటుంది, ఇక్కడ చూడు అన్నట్టుగా లేనిపోయిన వాటిని అన్నిటిని కూడా ఈ రంగుల ప్రపంచాన్ని చూపించి చాలామంది యవనస్తుల్ని పాడు చేస్తున్నటువంటి పరిస్థితి. డైరెక్ట్గా రాడు సాతానుగాడే. ఎవరిని ప్రేరేపిస్తాడు అంటే మనుషులను ఉపయోగిస్తాడు. మనుషులను ఉపయోగించేసే వాడి ప్రణాళికలను కూడా నెరవేర్చుకుంటూ ఉంటాడు. ఈ రోజున యవనస్తులందరూ ఈ రోజున మార్గం తప్పి తిరిగి తమ జీవితాల నాశనానికి తీసుకెళ్తా ఉన్నారంటే కారణం ఏంటి తెలుసా? సాతానుగాడు ఇస్తున్నటువంటి మన ఆదివారం నేను చెప్పాను, హబకుక్కు గ్రంథం నుంచి 1:15 నుంచి, గ్యాలము, ఉరులు, తర్వాత వల, వీటిని ఉపయోగించి యవనస్తులు కూడా ఆ తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళ జీవితాలన్నీ కూడా పతనా స్థాయికి తీసుకెళ్తానికి కారు కూడా అవుతూ ఉన్నాడు. ఇవన్నీ నీకు వినిపిస్తూ ఉన్నప్పుడు వారి మాటలు నమ్మకూడదో, కావాలంటే నువ్వు తిరిగి ప్రభుని గురించి 2 మాటలు వాళ్ళకి చెప్పి ప్రభువులో నడిపించేటువంటి వ్యక్తిగానే ఉండాలి తప్పితే వారి మాటలకు ఆశపడి కనుక నువ్వు వెళ్ళిపోయావంటే ఒక రోజున బాధపడతావు, అన్నీ పోగొట్టుకుంటావు, కన్నీటిమయమైతే ఎవ్వరు కూడా నిన్ను ఆదరించేటువంటి వారు ఉండరు, ఎవ్వరు కూడా నిన్ను దగ్గరికి తీసుకునేటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఉండరు. కాబట్టి ఇక్కడ పోయిందేదో పోయింది, ఇప్పుడు వెనక్కి తిరిగి రావాలి. ప్రభు అదే కోరుకుంటా ఉన్నాడు. పడిపోయాం, అందుకని దేవుని వాక్యం ఉంటుంది, పడిపోయిన వారిని దేవుడు ఉద్ధరిస్తాడు అన్నటువంటి వాక్యం ఉంటుంది.
పడిపోయినటువంటి వారిని ఆయన ఉద్ధరిస్తాడు, కృంగినటువంటి వారిని లేవనెత్తేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ బహుశా అలాంటి పరిస్థితులు ఉంటే దేవుని దగ్గరికి వచ్చాయా, ఇప్పుడు నా జీవితంలో ఈ లాస్ రావటానికి, ఈ నష్టం రావటానికి, ఇదిగో ఇలాంటి ప్రతికూల పరిస్థితులు, ఈ బాధలు, ఈ కష్టాలు తెచ్చుకోవటానికి కారణం నేనే, నా సొంత ప్రయత్నమే, నా సొంత ఆలోచనలే, నన్ను క్షమించు ప్రభు అని మరలా తిరిగి పూర్వస్థితులకి నువ్వు ఎప్పుడైతే వస్తావో, ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా ప్రభువు నీకు ఇస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక చేప ఏ విధంగా అయితే ఇందాక చెప్పుకున్నామో తిరిగి మరలా ఆ నీటిలోకి వెళితేనే అది బ్రతికిద్ది. అదేవిధంగా ఒకవేళ ఒడ్డున పడ్డావు, దేవుని నుంచి బయటపడ్డావు, లోకంలో పడిపోయావు, ఇంకా లోకంలో నువ్వు ఉండకూడదు, నువ్వు బుద్ధి తెచ్చుకోవాలా, నువ్వు జ్ఞానవంతురాలుగా మారాలా, వెంటనే వాక్యం చేత కట్టబడాలా, మరలా తిరిగి ప్రభువులోకి నువ్వు చేర్చబడాలా, మహోన్నతుని చాటున నువ్వు నివసించాలా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా నయోమి ఏం చేసిందంటే వెనకకి వెళ్ళిపోవాలని ప్రయత్నించింది. మళ్ళా తిరిగి బెత్లెహేముకి ప్రయాణం అయింది, ఆలోచన చేసింది. ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు ఇద్దరు కోడళ్ళు ఉన్నారు కదా, ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. బైబిల్లో దేవుని వైపు మనం ఎప్పుడు చూస్తాం తెలుసా? ఈ మాట చెప్తాను నేనండి. దేవుని వైపు ఎప్పుడు చూస్తామంటే, మన పట్ల దేవుని ప్రణాళిక అందరి పట్ల ఉంది, చిన్న బిడ్డల నుంచి పెద్దవారు కూడా. దేవుని ప్రణాళిక బహుశా నువ్వు అనుకోవచ్చు, ఏమండి నా పట్ల దేవుని ప్రణాళిక ఉందా అంటే, ఎస్ ఉంది, దేవుని ప్రణాళిక ఉంది. నువ్వేదో అకస్మాత్తుగా ఈ లోకంలోకి రాలా, ఆల్టర్నేటివ్గా రాలేదు, నువ్వు ఒక ర్యాండమ్ సెలక్షన్లో నువ్వు రాలా. దేవుడు నిన్ను పంపించాడు. అది నువ్వు విశ్వసించాలి. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉంది. అది అడగాల. అయితే దేవుని ప్రణాళికని పక్కన పెట్టేసి ఎవరైతే లోకానుసారంగా బ్రతుకుతారో వారికి వచ్చినటువంటి శోధనలను బట్టి అప్పుడు దేవుని వైపు చూస్తారు, అప్పుడు వరకు చూడరు. బైబిల్లో సంసోను గురించి మీ అందరికీ తెలుసు. దేవుని ప్రణాళిక అతని పట్ల ఒకటి ఉంది, కానీ దాన్ని పక్కన పెట్టేసి లోకానుసారంగా బ్రతకటం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే శత్రువు చేతుల్లో బంధించబడి 2 కళ్ళు పీకేసేసి ఒక పప్పు గుత్తి చేతులు పెట్టి అది రుబ్రా అని చెప్పేసి అతని చేత ఒక మహాబలాఢ్యుడు, అలాంటి బలము కలిగినటువంటి వాడు ఇప్పుడు వరకు ఎవ్వరు కూడా లేరు. సంసోనికి అంత బలాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ బలాన్ని దేవుని పరిచర్యలో, దేవుని సంకల్పం చొప్పున ఉపయోగించాల్సినటువంటి వాడు తన ఆలోచన ప్రకారం లోకంలో పడిపోయి, వ్యభిచారంలో పడిపోయి తిరుగుతూ ఉన్నప్పుడు తర్వాత ఏమైపోయింది, చివరికంటే తన జీవితం అంతా కూడా శత్రువుల చేతికి పట్టబడింది. శత్రువులు 2 చేతులు కట్టేసి అటొక చెయ్యి ఇటొక చెయ్యి కట్టేసినప్పుడు, కళ్ళు 2 పీకేసినప్పుడు అప్పుడు దేవుని వైపు తిరిగి చూశాడు. అప్పటి వరకు దేవుడు గుర్తురాల, అప్పుడు చూశాడు దేవుని వైపు. దావీదు కూడా ఎప్పుడు చూశాడంటే, దావీదు పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక వేరు. అతను రాజుగా అభిషేకించినప్పుడు కూడా దావీదు దాని పక్కన పెట్టేసి చేసినటువంటి పాపమును బట్టి, పాపములో పుట్టినటువంటి బిడ్డను చంపేసినప్పుడు మాత్రమే దావీదు పైకి చూశాడు, దేవుని చూశాడు. అప్పుడు యోనా కూడా అంతే. యోనా జీవితంలో కూడా దేవుని మాటను వినుకోకుండా ఇష్టానుసారంగా తన చిత్తం ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు చచ్చిపోవాలని చూశాడు యోనా. నన్ను లేపి ఆ సముద్రంలో వేసానండి అని ఆక్రోషంతో చెప్పేసి ఉంటాడు. దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ అడగాల్సినటువంటి, దేవుని వైపు తిరగాల్సినటువంటి యోనా కూడా నేను చచ్చిపోతానని నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని చంపేసేయండి, ఈ సముద్రంలో వేసేసేయండి అంటే, ఆ సముద్రంలో వేసినప్పుడు దేవుడు సెలవిచ్చినటువంటి ఆ చేప మింగినప్పుడు, చేప కడుపులో ఉన్నప్పుడు దేవుని వైపు తిరిగి చూశాడు. ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా ఉన్నాయి బైబిల్ ఎగ్జాంపుల్స్. మన జీవితంలో కూడా అంతే. అన్నీ బాగున్నప్పుడు దేవుని వైపు చూడం, కానీ అన్నీ పోయిన తర్వాత దేవుని ప్రణాళికని పక్కన పెట్టేసేసి మన జీవితంలో కష్టమో నష్టమో కొని తీసుకున్నప్పుడు దేవుని వైపు తిరిగి చూస్తాం. సరే, ఇది తెచ్చుకుంది, బయలుదేరి వెళ్తూ ఉంది. ఇప్పుడు వార్పాను రూతు వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళతో చెప్తూ ఉంటుంది. 1వ అధ్యాయము మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన చూసుకోండి, 6 నుంచి ఉంటాయి రూతు మాట్లాడేటువంటి మాటలు. రూతు గ్రంథంలో వెళ్ళిపోయింది మీరు. ఇంకా
మీరు వెళ్ళిపోయండి. మీ యొక్క జీవితాన్ని మళ్ళీ చిగురింపు చేసుకోండి. మోడు బారినటువంటి మీ జీవితాన్ని ఎవరో ఒకరిని చేసుకోండి, మీరు వెళ్ళిపోయండి. ఇంకా నేను పిల్లలకి అనేటువంటి స్తోమత నా దగ్గర లేదు. నేను ముసలిదాన్ని ఉడికిపోయి ఉన్నాను. యూదుల ఆచారం ప్రకారము ఆ వంశాన్ని నిలబెట్టడానికి మరిది ధర్మం అని ఉంటుంది, బంధువు ధర్మం అని కూడా 2 ఉంటాయి. అన్నయ్య చచ్చిపోయినప్పుడు ఆ తమ్ముడు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరిది ధర్మం జరిగిస్తారు. అది యూదుల యొక్క ఆచారం. బైబిల్ అందుకనే యూదులకు రాయబడింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆచారాలు మనకి తెలిసినప్పుడు మాత్రమే బైబిల్ అర్థమైంది. ఎట్లా పడితే అట్లా చదివితే నీకు ఏమీ అర్థం అవ్వదు. ముందు వాళ్ళ ఆచారాలు ఏంటి, వాళ్ళ సాంప్రదాయాలు ఏంటి, అవన్నీ తెలిసి ఉండాలి మనకి. ఆ మరిది ధర్మం అని ఉంటుంది, బంధువు ధర్మం అని కూడా ఉంటుంది. ఏంటంటే వాళ్ళ వంశస్థుల్లోనే, వాళ్ళ గోత్రంలోనే వాళ్ళు చేయాలి. మొట్టమొదటికి పుట్టినటువంటి ఒకవేళ మరిది మరలా తిరిగి మన అన్నయ్య చనిపోయాడు, మరిది ధర్మం ఖచ్చితంగా నెరవేర్చాలి. అలాగా మొట్టమొదటికి పుట్టినటువంటి ఆ బిడ్డకి చచ్చిపోయినటువంటి అన్నయ్య అంటే ఆయన వంశావళిలోనే చేర్చాలి. ఆ తర్వాత ఈందవుతుంది. ఆ విధంగా ఉంటుంది. మరిదిళ్ళు లేరు, అదే చెప్తుంది నయోమి. ఇంక నేను పిల్లలు అనేటువంటి స్తోమత లేదమ్మా, నా దగ్గరికి మీరు నాతో పాటు రావటం వల్ల మీకు ఏం ఉండదు, అయిపోయింది, నాకు నిరీక్షణ లేదు, హోప్ లేదు అన్నటువంటి మాటలు మీరు అక్కడ చదువుకుంటే అవన్నీ కూడా ఉంటాయి. ఆ మాటలను. కాబట్టి ఒక మాటలో ఏం చెప్తుందంటే, మీరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది, నా జీవితం అయిపోయింది, మీ జీవితం కూడా ఆ విధంగా మోడుబారినటువంటి జీవితాలు ఉండటం నాకు ఇష్టం లేదు, కాబట్టి మీరు తిరిగి వెళ్ళిపోయి, నేను వెళ్ళిపోతాను మరలా తిరిగి అని చెప్పేసి అన్నప్పుడు ఓర్ప ఏం చేసింది తెలుసా? ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. టాటా బాయ్ బాయ్ అని అర్థం. ముద్దు పెడతాం అంటే అర్థం ఏంటంటే టాటా బాయ్ బాయ్, సరేనత్త అని చెప్పేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. చాలామంది విశ్వాసులుగా పిలువబడుతున్నారు కానీ వాళ్ళ జీవితాల్లో వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకి ప్రభువులో లేరు. ప్రభువులో లేరు. దేవుని సన్నిధికి వస్తారు, భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు, కానీ ముద్దు పెట్టి వెళ్ళేటువంటి వాళ్ళు అంటే బాయ్ అని చెప్పేసి వెళ్ళేవాళ్ళు. ప్రార్థన అంతా అయిపోయింది, ముద్దు పెట్టడం అంటే ఏంటంటే ఇంకా మరలా శుక్రవారం వచ్చినప్పుడు, లేదు మరలా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చూసుకుందాం, ఈ మిగతా ఈ వారం అంతా కూడా ఇక లోకంలో పడి చెడు తిరుగుతాను నేను, ఇంకా అప్పటి వరకు దేవునితో పెద్దగా పని ఏం లేదు నాకు, మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు చూసుకుందాంలే దేవుని సన్నిధికి వచ్చి అని ఆలోచన కలిగి ఉంటారు. చూసావా, వాళ్ళు బాయ్ బాయ్ అని చెప్తారు. దేవుని మందిరం నుంచి బయటకు వెళ్ళంగానే బాయ్ అని అంటే ముద్దు పెట్టి వెళ్ళిపోవటం అనమాట. ఇస్కరియోతు యోధా కూడా అలాగే చేశాడు, దేవుని ముద్దు పెట్టి అమ్మేశాడు. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు ఈ రోజున సంఘాల్లో చాలామంది ఉన్నారు. బయటికి మాట విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్నారు, చలామణిలో ఉన్నారు. వీళ్ళందరూ ఎవరికి సాదృశ్యం అంటే ఓర్పాకు సాదృశ్యంగా కనపడుతూ ఉన్నారు. ఓర్పా వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. అయితే రూతు మాటకి అత్తతో మాట్లాడుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాటలై, దీని గురించి మాట్లాడాలంటే గంటలు మాట్లాడవచ్చు, మనకు టైం లేదు కాబట్టి రూతు చెప్తున్నటువంటి మాటలు ఏమంటో తెలుసా? బహుశా ఆ సమాధి దొడ్డులో నుంచి బయట జరుగుతున్నటువంటి సంఘర్షణ కాబోలు ఇది. సమాధుల దొడ్డు నుంచి బయట వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో నయోమి కోడలు ఉన్నటువంటి ఆ స్థలం. ఇప్పుడు నయోమితో చెప్తున్నటువంటి మాట, అత్త నేను ఎక్కడికి వెళ్తా, నేను నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తా, నేను వెళ్ళమని చెప్పేసి నువ్వు చెప్పొద్దు అన్నటువంటి మాటలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. రూతు పలికినటువంటి మాటలు, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటా, నువ్వు వెళ్ళే ప్రాంతానికి నేను వస్తా, నువ్వెక్కడుంటే ఆ స్థలం మంది నేను ఉంటాను, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు. ఆ మాట చెప్తూ ఒక మాట అంటది, అటు చూపించింది, అత్త అలా చూడు అంది. సమాధి దొడ్డును చూపించినప్పుడు అక్కడ చూడు, మీ ఆయన సమాధి పక్కనే మా ఆయన సమాధి ఉంది, ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. మీ భర్త సమాధి ఎక్కడుందో నా భర్త సమాధి కూడా అక్కడ ఉంది అత్త, వాళ్ళిద్దరు కలిసే ఉన్నట్టుగానే నేను కూడా నీతోనే నేను ఉంటాను. మనిద్దరిని వేరు చేసేది ఏదైనా ఉందంటే అది చావు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత త్యాగపూరితమైనటువంటి మాటను పలికిందో. ఇప్పుడు అత్తను నమ్ముకొని వెళ్ళటం వల్ల తన జీవితం ఏమైనా బాగుపడిద్దా? చెప్పలేం. ఏం జరిగిద్దో చెప్పలేం. లోపల చాలా సంఘర్షణ ఉండొచ్చేమో, ఇక నా జీవితం ఇంతేనేమో, ఇలాగ ఉండాల్సిందేనేమో, అయినప్పటికీ పర్వాలేదు, రకరకాల ఆలోచనలు ఋతు మదిలో మెదులు ఉండొచ్చేమో, రకరకాల ఆలోచనలు. అయినప్పటికీ కూడా నా అత్తను నేను వదిలిపెట్టి ఉండను
ఉండను అన్నటువంటి ఒక ఒక బలమైనటువంటి నిర్ణయం. క్రైస్తవురాలా లేదంటే క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి విశ్వాసులుగా పిలబడుతున్నటువంటి మనందరికీ ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి తెలుసా? ప్రభువుని గట్టిగా పట్టుకోవాలి. రూతు ఏ విధంగా అయితే అత్తతో చెప్పిందో ఆ విధంగానే ప్రభుతో చెప్పాలి. అయ్యా, నిన్ను వదిలి నేను ఎక్కడ వెళ్తానయ్యా? ఎక్కడికి వెళ్ళమంటావు? ఒక రోజున యేసుప్రభు శిష్యులు అందరూ ఉన్నారు. 12 మంది శిష్యులు ప్లస్ ఒక 70 మంది శిష్యులు ఉన్నారు. యేసుప్రభు చెప్పిన మాటలకి ఏంటో వాళ్ళకి బాధ అనిపించేసి యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోతే యేసుప్రభు 12 మంది శిష్యులను చూసి మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు. అప్పుడు పేతురు పలికినటువంటి మాట ఏంటి తెలుసా? ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? జీవము కలిగినటువంటి నీ మాటను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళమంటావు అన్నటువంటి మాట, చాలా అద్భుతమైనటువంటి మాటని పేతురు పలికాడు ఆ రోజున. ఈ రోజున ప్రభు మాటను వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని గట్టిగా పట్టుకున్నప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి నువ్వు చెప్పాల్సినటువంటి మాట కూడా అదే. ప్రభువా, నువ్వెక్కడుంటే అక్కడ నేను ఉంటాను. నేను వదలను ప్రభువా, నిన్ను వదలను ప్రభువా. ఎన్ని సమస్యలు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినప్పటికి కూడా నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాను. ప్రభు ఎక్కడ ఉంటాడండి చెప్పండి? ప్రభు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో కదా ఉంది. ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నాడు కదా. అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటానంటే మన నిరీక్షణ ఏంటి? ప్రభా, నువ్వు పరలోకంలో ఉంటావు, నేను కూడా అక్కడే ఉంటాను, నువ్వు తీసుకెళ్తావు కాబట్టి అనే నిరీక్షణ మనకు ఉండాలి. ఇక్కడ ఇద్దరు ఓర్ప రూతు మనస్తత్వాన్ని మనం గమనించినప్పుడు సేమ్ ఇది కల్వరిలో యేసు ప్రభు సిలువుకి ఇటు 6 అడుగుల దూరంలో ఒక అతను ఉన్నాడు, ఇటు ఒక 6 అడుగుల దూరంలో ఒకడు ఉన్నాడు. ఇద్దరు దొంగలు. అయితే వాళ్ళకి ఏం దెబ్బలు తగల. ఆయన యేసుప్రభుని కొరడాలతో కొట్టారు కానీ వాళ్ళని కొరడాలతో కొట్టలా. యేసుప్రభుని సిలువు మోపించారు కానీ వారిని సిలువును మోపించలా, తీసుకొచ్చి కట్టేశారంతే. యేసుప్రభుని తీసుకొని వస్తూ ఉంటుంటే జనులందరూ కూడా ఆయన్ని జనసమూహం, విస్తారమైనటువంటి జనసమూహము ఆయన వెంబడించారు. కానీ వీళ్ళని తీసుకొచ్చేటప్పుడు ఎవరు కూడా వెంబడించలా. యేసుప్రభు దగ్గరన అందరూ నిలబడి అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులు ఎవరైతే యేసుప్రభుని సిలువ మరణానికి అప్పగించినటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ అక్కడ పలుకుతూ ఉన్నారు, నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు దిగిరా, నువ్వు వాళ్ళని ఎలా బాగు చేసావు కదా, వీళ్ళని బాగు చేసావు కదా, అన్ని కార్యాలు చేసావు కదా, ఇది చేసావు కదా అని యేసయ్య చేసినటువంటి పనులన్నింటిని కూడా అక్కడ పలుకుతూ ఉన్నప్పుడు ఈ దొంగలిద్దరు కూడా ఆలకిస్తూ ఉన్నారు. ఇంత విస్తారమైనటువంటి జనసమూహము మనకు రాలేదే, ఇంత విస్తారమైనటువంటి జనసమూహము ఒక సిలువేసినటువంటి ఖైదీ ఎవరైతే ఉన్నారో ఆ శాపగ్రస్తుడు సిలువేయబడుతున్నప్పుడు చరిత్రలో ఎవరు కూడా ఇంత జనసమూహం రాలేదే. వీళ్ళందరూ కూడా వచ్చి యేసుప్రభు చేసినటువంటి కార్యాలు చెప్తా ఉంటుంటే అయ్యో ఈయన మానవుడు కాదు అన్న విషయాన్ని కూడా గమనిస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు పలికినటువంటి ఒక మాటను ఆ మేకులు దిక్కొడతా ఉన్నప్పుడు, చిత్రహింసలు చేస్తూ ఆ సిలువను, భారమైనటువంటి సిలువను దింపినప్పుడు ఆ మేకుల మీద ఏలాడుతున్నటువంటి బాడీని, ఆ భయంకరమైనటువంటి నరకాన్ని అనుభవిస్తూ ప్రభు పలుకుతున్నటువంటి మాట, వీరేం చేస్తున్నారో తండ్రి అని బిగ్గరగా కేక వేస్తూ ఆ మేకు కొట్టేటప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి చిత్రహింసలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా పదే సార్లు ప్రభు పలికి ఉంటాడు, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు తెలియట్లా. ఈ ఇద్దరు దొంగలు ఆలకిస్తూ ఉన్నారు ఈ మాట. ఆ పక్కన ఉన్నవాడు చెప్తా ఉన్నాడు, ప్రజలందరూ చెప్తా ఉన్నారు కదా, నువ్వెవరో చనిపోయినటువంటి వారిని బాగు చేసావంట, లేపావంట కదా, చాలామంది పక్షవాతం కలిగినటువంటి వాళ్ళని లేపావంట, దయ్యాలు పట్టినటువంటి వారిని బ్రతికించావంట కదా, నిన్ను నువ్వు బ్రతికించుకొని మమ్మల్ని కూడా దించొచ్చుగా. వాడికి అర్థమైంది అదే అని పక్కంటోడు అడిగాడు. ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తికి అక్కడికి దాదాపుగా ఒక 12 అడుగులు వ్యత్యాసం ఉండొచ్చాము. ఇతను కేకేస్తూ ఉన్నాడు, రే బుద్ధి లేనివాడా, మనకంటే ఇది సమంజసమే, మనం చేసినటువంటి పాపాలు, అక్రమాలు, దోషాలకి ఇది కరెక్టరా, ఇది కరెక్టరా? కానీ ఏ పాపం లేదే, ఈయనలో ఏ దోషం కనపడతలేదు, అన్యాయంగా ఇది కరెక్ట్ కాదు అని చూస్తూ ఈ 6 అడుగుల దూరంలో ఉన్నటువంటి యేసయ్య వైపు చూసి ఈ దొంగ పలుకుతున్నాడయ్యా, నీ రాజ్యంలోకి నువ్వు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక దొంగ ఏంటో ప్రభువుని నిందించి వాడి ఆలోచన ప్రకారం ప్రభువును పక్కన పెట్టేసి ఆఖరి క్షణంలో కూడా ఆ సమయాన్ని ఉపయోగించుకోకుండా వాడు దేవుణ్ణి ఒక విధంగా దూషించి తప్పుకుంటే, ఒక దొంగ పశ్చాత్తాపంతో ప్రభువును వేడుకున్నాడే, ప్రభువా నీ రాజ్యం. అతనికి తెలుసు అతని రాజ్యంలో
వేరే ఉంది, ఆ రాజ్యానికి రాజు ఈయనే కాబట్టి నన్ను కూడా అక్కడ తీసుకెళ్తాడని అడిగాడు. ఒక దొంగకి ఓర్పా సాదృశ్యంగా కనపడతా ఉంటుంటే రూతుకి సాదృశ్యంగా రిపెండెన్స్ అంటే, అయ్యా నీ రాజ్యములకు నువ్వు వెళ్తా, అత్త నువ్వెక్కడుంటే అక్కడ ఉంటా అంటే ఏంటి తెలుసా? ఒక దొంగ చెబుతున్నాడు, నీకు రాజ్యం ఉంది, ఆ రాజ్యంలోకి నన్ను తీసుకెళ్ళాయా. అట్లా మనం కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరి కోడల్లో మనకి ఆ విషయాన్ని కూడా మనం చూడొచ్చు. అత్త నిన్ను నన్ను వేరు చేసేది మరణమే, ఇంకా మరణమే అని చెప్పినప్పుడు ఆ రూతు అత్తను వెంబడించి తిరిగి బెత్లెహేంలోకి వచ్చింది. నయోమిని చూశారు అందరూ కూడా, అయ్యో నయోమి ఏమైంది, అప్పుడు నీ గత పరిస్థితి ఏంటి? కట్టిన చీర మళ్ళీ కట్టలేదు కదా, పట్టు వస్త్రాలు కట్టుకొని తిరిగావు కదా, ఒక ఖరీదైనటువంటి జీవితాన్ని నువ్వు ఇక్కడ అనుభవించావు కదా, కాళ్ళకేసుకున్న చెప్పుల నుంచి నువ్వు కట్టుకున్నటువంటి వస్త్రధారణ, అంటే మీకు అర్థమయ్యేలా చెప్తున్నా, అంత లగ్జరీగా నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, వెళ్ళేటప్పుడు చాలా ఉత్సాహంగా వెళ్ళావు, ఉల్లాసంగా వెళ్ళావు, ఏదో సాధిద్దామని చెప్పేసి ఇప్పుడేంటి ఎలా వచ్చావు? చిరిగిపోయినటువంటి బట్టలు, మాసిపోయినటువంటి బట్టలు, నీ ముఖంలో కళ లేదు, ఆ సంతోషం లేదు, ఏమంది నయోమి అని అడుగుంటారేమో. నయోమి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సంతోషం ఏది, నయోమి అన్న మాటకి సంతోషం ఏది అంటే నయోమి చెప్తా ఉంది, ఇంక నన్ను ఆ విధంగా పిలవద్దు, దుఃఖం అని పిలవండి, విచారం అని పిలవండి, నా జీవితంలో సంతోషం లేదు, నా జీవితంలో శాంతి లేదు, ఇంకా ఎప్పటికి కూడా వస్తువులే చెప్పలేను, దుఃఖం అని పిలవండి అని చెప్పేసాను. ఓ పక్కన రూతు ఏడుస్తూ ఉండొచ్చేమో, ఎవరావిడ ఏడుస్తూ ఉంది, యవనస్తురాలు అంటే నయోమి చెప్పింది, నా ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకుని పెళ్లి చేసుకున్నటువంటి ఆవిడ నా కోడలు రూతు. ఏమైపోయారు? ముగ్గురు చనిపోయారు, కొడుకులు చనిపోయారు, భర్త కూడా చనిపోయారు, నా జీవితంలో సంతోషం లేదు అని చెప్పింది. ప్రియులారా, ముగించేస్తా ఉన్నా ఇక్కడ మాట, రూతు జీవితంలో ప్రభు చేసినటువంటి అంటే కొన్ని మాటలు మనం చదువుతున్నాడు. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. అక్కడ ఉన్నటువంటి ఎఫెసీ సంఘానికి చెప్తూ ప్రభు ఒక మాటను రాశాడు చూడండి. నువ్వు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఏ స్థితిలో నువ్వు పడిపోయావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలా. జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాదు, మళ్ళా మొదటి క్రియలు నువ్వు చేయాలి. అంటే అక్కడి నుంచి నువ్వు రావాలా. దేవుడు చెప్తున్నటువంటి మాట అదే. పడిపోతాం, నయోమి పడిపోయింది, మరలా తిరిగి తన పూర్వస్థితికి రావాలని జ్ఞాపకం చేసుకుంది, మరలా వచ్చింది. అలా జరిగిన తర్వాత రూతు జీవితంలో ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం, ఎప్పుడైతే రూతు నయోమిని అద్దుకుని ఉందో, దేవుని యొక్క ప్రణాళికలు ఎంత గొప్పవి తెలుసండి. మీకు తెలీదు మన పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళిక. ముందుగానే బోయాజుని సిద్ధం చేసేసాడు రూతు కోసం. దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలా పొలాలు ఉన్నాయి బెత్లెహేములో, కానీ బోయాజు పొలంలోకే వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచన తీసుకొచ్చింది ఎవరో తెలుసా? యేసయ్య దేవుడు తీసుకొచ్చాడు. ఎప్పుడైతే రూతు ఒక తీర్మానం తీసుకుందో, ఎప్పుడైతే ఆ మోయాబు దేశాన్ని, తన సొంత దేశాన్ని కూడా వదిలిపెట్టేసి విగ్రహారాధన చేసినటువంటి భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసినటువంటి రూతు అవన్నీ వదిలిపెట్టేసి నిజదేవుణ్ణి తెలుసుకొని, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి నేను ఆరాధిస్తానని చెప్పేసి ఎప్పుడైతే ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా తెలుసుకుందో బైబిల్లో తెలియదు, కానీ ఆవిడ దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా ఆ నిర్ణయం ఎప్పుడైతే తీసుకుందో, దేవుడు తన చేయాల్సిన పనిని అక్కడ చేస్తూ ఉన్నాడు. బహుశా నీ జీవితం ఇంకా అయిపోయిందని చెప్పేసి అనుకోవచ్చు రూతు. జనులందరూ కూడా ఇంకా నువ్వు ఆ విధంగానే యవ్వనస్తురాలు, మంచి రూపవతి, అందగత్తే ఆవిడ, ఎవరు కళ్ళు పడితే తెలియదు బయటికి వెళ్తే, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రూతు రూపసి. అయితే దేవుడు తన జీవితాన్ని కట్టాలని తిరిగి నిర్ధారించాడు కాబట్టే, నిర్ణయించుకున్నాడు కాబట్టే బోయాజును సిద్ధపరిచాడు. తర్వాత ఆ పొలంలోకి వెళ్ళినట్టుగా వాళ్ళని పురుగొలిపాడు, ప్రేరేపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా?
ఎప్పుడైతే ఆ బోయాజు యొక్క స్థలంలోకి వెళ్ళిందో, బోయాజు పలుకుతున్నటువంటి మాట ఒక్కసారి రూతు గ్రంథం 2వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం, ముగించేస్తా ఉన్నా. రూతు గ్రంథం 2వ అధ్యాయము 11-12 వచనాలు. బోయాజు పలుకుతున్నటువంటి మాట, ఇదిగో నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నువ్వు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా ఇదిగో నీవు చేసినటువంటి పని ఏదైతే ఉందో చూసావా, ఈ పని ఎవ్వరు చేయరు. అయితే నువ్వు చేసినటువంటి ఈ పనికి యెహోవా నీకేమిస్తానన్నాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఎక్కడంటండి? మన అంశం అదే కదా. ఇశ్రాయేలుడైనటువంటి యెహోవా రెక్కల క్రింద చదవమ్మా, ఏముందంట? యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా రెక్కల కింద ఏముందంట? సురక్షిత ఉంది. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడన విశ్రమించేవాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం ఉంది, ఆయన రెక్కల కింద నీకు భద్రత ఉంది, ఆయన రెక్కల కింద నీకు క్షేమం ఉంది. శత్రువు నిన్ను తన్నుకొని వెళ్ళటానికి కుదరదు ఇంకా. అయితే నీవు చేయాల్సినటువంటి పని ఉంది. రూతు చేసినటువంటి పని, తన దేశాన్ని వదిలిపెట్టేసింది, తల్లిదండ్రులు వదిలిపెట్టేసింది. ఎప్పుడైతే తను తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ నిర్ణయం చొప్పున దేవుడు బోయాజు చేత పలుకుతున్నటువంటి మాట, ఋతు ఎవ్వరు చేయనటువంటి పని నువ్వు చేసావు, ఆ పనికి నీకేముంది? ప్రతిఫలం ఉంది. ప్రతిఫలం ఉంది. ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? నీకు తెలియనటువంటి విషయం నేను చెప్తున్నా అని బోయాజు చెప్తున్నాడు. నువ్వు యెహోవా రెక్కల కిందకు వచ్చావు, నీకు సురక్షితం, నీకు భద్రత ఉంది అని బోయాజు చెప్తా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం చొప్పున, ఒకవేళ నీ జీవితంలో నీ సొంత నిర్ణయం చొప్పున నువ్వు కష్టాలు తెచ్చుకున్నావేమో, సమస్యలు తెచ్చుకున్నావేమో, అయ్యో ఎందుకండి బాధలు, లేదంటే ఆ బాధలను బట్టి ఏడుస్తూ ఇంకెన్నాళ్ళండి ఈ జీవితం అన్నట్టుగా ఆలోచిస్తే నువ్వు రియలైజేషన్లోకి రావాలా. నువ్వు రియలైజేషన్లో నీ పాత స్థితి, అదే చెప్తా ఉన్నాడు ఎఫెసీ సంఘానికి. ఎక్కడ పడిపోయావో అక్కడ నువ్వు నీ పాత స్థితిని జ్ఞాపకం చేసుకోవాలా. మళ్ళీ ప్రభువు దగ్గరికి వెనక్కి రావాలా. ఎప్పుడైతే ఆ స్ట్రాంగ్గా ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుంటావో ప్రభు సన్నిధిలో, అప్పుడు నువ్వు యెహోవా చాటుకు వచ్చేసావు, ఆయన రెక్కల కిందకు వచ్చేసావు. ఆయన మహోన్నతుడు కాబట్టి రూతుకి ఇచ్చినటువంటి వాగ్దానం, నువ్వు చేసినటువంటి పనికి నీకు మొదటిగా ప్రతిఫలం ఉంటుంది, రెండోది ఆయన సురక్షితను నీకు ఇస్తాడు, భద్రతను నీకు ఇస్తాడు. కారణం ఏంటంటే ఆయన రెక్కల చాటున నువ్వు వచ్చేసావు. మరి ఇప్పుడు ఆయన రెక్కల చాటున వచ్చారా మీరు? లేదండి ఉన్నాము అన్నటువంటి అపోహలో బహుశా నువ్వు ఉన్నావేమో. ఈ ప్రాంతంలోనే చాలామంది ప్రభువుని విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వాళ్ళ జీవితాల్లో చాలా నష్టపోతూ ఉన్నారు. వాళ్ళ గురించి ఎప్పుడు కూడా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రభువా, మరలా తిరిగి బిడ్డల్ని నీ సన్నిధిలోకి నడిపించాయా, మరలా తిరిగి ప్రభువా నీళ్ళు అంటుకట్టాడాలి ప్రభువా, పూర్వపు స్థితిని మరలా కల్పించు ప్రభువా, వాళ్ళ జీవితాల్ని మార్చి ప్రభా, భద్రతను దయచేయ, సురక్షితను దయచేయ, నీ రెక్కల చాటున ప్రభు వాళ్ళు రావాలి ప్రభు అని మేము ప్రతినిత్యము కూడా యవనస్తుని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. బహుశా ఇంకా బయట ఉంటే కనుక ఆయన రెక్కల చాటున నువ్వు రా, ఆయన రెక్కల చాటున వచ్చే మహోన్నతుని యొక్క రెక్కల చాటున నువ్వు వచ్చినట్లయితే, ఆయన రెక్కల చాటున నువ్వు నివసించినట్లయితే నీకు సురక్షితం ఉంది, భద్రత, క్షేమం ఉంది. అటు కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నిఘనమైన పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నీ లేఖనాల ద్వారా ప్రభువా మాతో మాట్లాడారు బైబిల్ గ్రంథంలో. నాయన ఒక్కొక్కసారి ప్రభా నేను విడిచిపెట్టేసి మా సొంత నిర్ణయాలు చొప్పున వెళ్ళినప్పుడు, మా జీవితాల్లో అన్నీ ఉన్నప్పటికి కూడా నువ్వు లేకపోతే అవి ధన్యవంతమైనటువంటి జీవితాలే కాదు ప్రభువా. ఇదిగో తప్పిపోయినటువంటి కుమారుడు నుంచి
నయోమి యొక్క జీవితాల నుంచి ప్రభా అనేకమైనటువంటి పాఠాలు మేము నేర్చుకోవడానికి కృపను అనుగ్రహించినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మేము కూడా మా జీవితాల్లో కొన్నిసార్లు ప్రభా తప్పిపోతూ ఉన్నాం. అయితే ఎక్కడైతే నువ్వు పడిపోయావో అక్కడి నుంచి నువ్వు లేవాలి, నువ్వు నీ పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ విధంగా మేము మరలా తిరిగి నీలోకి వచ్చినప్పుడు మాత్రమే మాకు భద్రత ఉంది. ఎందుకంటే యెహోవా రెక్కల కింద మాకు సురక్షితము. కాబట్టి నాయన, యెహోవా నామము బలమైనటువంటి దుర్గము, అందులో వచ్చినటువంటి వారికి సురక్షితము భద్రత ఉందని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభా నిన్ను ఆశ్రయించి నాయన నీ పురములోనే మేము జీవించినట్లుగా కృపను అనుగ్రహించమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా పేరు పేరుని దీవించి ఆశీర్వదించమని, తిరిగి గృహానికి వెళుచుండగా క్షేమాన్ని దయచేయండి. నీ చిత్తమైతే మరొకసారి మేమందరం కూడా ఈ రీతిగానే నీ సన్నిధిలో కలుసుకొని అయా ప్రభు నిన్ను మహింపరిచేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను నా తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని కన్యను సహవాసము, శాంతి సమాధానము నెమ్మది ఆదరణ కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ వాక్యం ఎవరైతే వింటా ఉన్నారో అది ఆన్లైన్లో కానీ మరి బయట ఎవరైతే వింటున్నారో వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలు.